పెను ప్రమాదం చోటు చేసుకోవడం అయితే జరిగింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు చనిపోవడం అయితే జరిగిందనమాట. ఇక మనం వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై హైదరాబాద్ వెళ్తున్న కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం అయితే జరిగిందనమాట. కారులో ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలుడు సహా నలుగురు అయితే మృతి చెందడం జరిగింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను నార్కెట్పల్లిలోని కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ చెందిన వాసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ప్రమాదంపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఏదేమైనా తెలంగాణలో ఇటీవల చూసుకుంటే భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అవుతున్నారన్నమాట. అటువంటి వారికి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్